ఒక బాటల్లో 3/4 వరకు మనం వాటర్ వేసేసి ఈ తొనలన్నీ దాంట్లో వేసేసి ఒక 4-5 రోజుల వరకు ఉంచేసేయండి. మూతను కూడా పూర్తిగా టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా పెట్టేసి మూత ఉంచేసి తర్వాత ఒక సైడ్కు ఉంచేసేయండి. ఒక 4-5 రోజుల తర్వాత ఇది ఫర్టిలైజర్ తయారవుతుంది. 5-6 రోజుల తర్వాత ఒక మంచి ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. అయితే ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ని బాగా డైల్యూట్ చేసి మాత్రమే మొక్కలకి ఇవ్వాలి. కనీసము 1:5 రేషియో అండి. అంటే ఒక కప్పు ఈ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు దాంట్లో 5 కప్పులు నీళ్లు కలిపి మాత్రమే డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. ఇంకా తరచుగా కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి ఆరెంజెస్ తొక్కలండి. ఈ సమ్మర్లో ఆరెంజెస్ అన్నీ వచ్చినప్పుడు ఆ పీల్స్ అన్నీ తీసేసి వీటిలో వేసి వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఇలా మనము స్టోర్ చేసుకోవడానికి ఎన్ని రోజులైనా నిలువ ఉంచడానికి ఉపయోగపడతాయి. ఆరెంజెస్, బత్తాయిలు, నిమ్మకాయలు ఇలా